హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా వంట చేసే టైం లేనప్పుడు ఇంట్లో అందరికీ ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసి పెట్టండి. కర్రీతో పని లేకుండా పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేయడానికి 2 గ్లాసుల బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఈ టమాటా రైస్ చేయొచ్చు. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ 1, 4 యాలుకలు, 5 లవంగాలు, జాపత్రి చిన్నది 1, అనాస పువ్వు 1, పావు టీ స్పూన్ షాజీరా, చిన్న రాతి పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, తరువాత 3 టమాటాలను ఇలా మెత్తటి ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని నీరంతా ఇలా ఎగిరిపోతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా రైస్ను వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే లంచ్ రెసిపీ టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.